హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న రైతులు వచ్చేసి మనకు శంషాబాద్ నుంచి వచ్చారండి. ఇక్కడ హర్యానాకు వచ్చినారు గేదెల కోసం. ఈ రైతులకు వచ్చేసి ఆల్రెడీ 40 గేదెలు ఉన్నాయండి. పోయిన సంవత్సరం మనం ఒక 20 గేదెలు ఇప్పించడం జరిగింది. సో సెప్టెంబర్లో పోయిన సంవత్సరం మన దగ్గర గేదెలు తీసుకెళ్ళినారు. సో మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినారు. ఇప్పుడు కూడా మళ్ళీ 20 గేదెలు కొన్నారు. 20 గేదెలు వెళ్తూ ఉన్నాయి మనకి శంషాబాద్కి. సో ఈ రైతులు వచ్చేసి మనకి 10 గేదెల మీద పోయిన సంవత్సరం 120 నుంచి 130 లీటర్లు తీసినారండి. 10 గేదెల మీద వీళ్ళకి 120 నుంచి 130 లీటర్లు పాలు తీసినారు మనం కొనిపెట్టిన గేదెలు. సో మనమైతే 120 అనే చెప్తాము. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా పాలు తీసారు. కొత్త వాళ్ళు అయితే 110, 110, 120 కిందనే తీస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 130 దాకా తీసినారు. సో ఆ సక్సెస్ అయితేనే మళ్ళీ మన దగ్గరికి వచ్చినారు. ఇంత దూరం చాలామంది ఏంటంటే అన్న చింతలకుంట్ల గేదెలు దొరుకుతాయి, అన్న ఆడ శంషాబాద్లో గేదెలు దొరుకుతాయి, మరి అక్కడ గేదెలు దొరికితే ఇంత అనుభవం ఉన్న రైతు, ఇంత 40 గేదెల రైతు హర్యానాకి ఎందుకు వస్తారు? చిన్న లాజిక్ చూడండి. సో యూట్యూబ్లో చూసినంత నిజం కాదు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో మాట్లాడితే గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి? 10 గేదెలు ఎవరైనా కొత్త రైతులైనా పాత రైతులైనా 10 గేదెలు ఇప్పుడు తీసుకోవాలంటే మీకు ఇంటికి చేర అన్ని ఖర్చులు కలిపి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషను, గడ్డి, ట్రాన్స్పోర్ట్లో దానా, మెడిసిన్, లేబరు, లారీ కిరాయి, కమిషన్ ఇవన్నీ కలిపి మినిమం 12 లక్షల నుంచి పైన 13 లక్షల కింద. సో 12 లక్షల పైన 13 లక్షల కింద గేదెని బట్టి 5000 అప్ అండ్ డౌన్ ఉంటుంది. మనం నెట్ గేదె కొనే రేటు 1,00,000 నుంచి 1,10,000 మధ్యలో హర్యానాలో కొంటాం. సో ఏంటంటే గేదెలు కనీసం పూటకు 6 లీటర్లు ఇస్తాయండి హర్యానా. ఈ రోజుకు 12 నుంచి 14 లీటర్లు. ఏమన్నా కొద్ది పెద్ద గేదెలు 15-16 లీటర్లు కూడా ఇవ్వగలుగుతాయి. సో మనం ఇప్పుడు గేదెలు కొంటున్నాం. ఒకవేళ ఇవే గేదెలు మీరు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్లోకి ఇట్లా గేదెలు కొన్నట్లయితే ఇప్పుడు ఏ గేదెలు అయితే 1,10,000 పైన పడుతున్నాయో నెక్స్ట్ అవి 5-10 వేలు తగ్గి మనకు తక్కువ రేటుకి వస్తాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనకు, అంటే ఆగస్టు 20 నుంచి నవంబర్, డిసెంబర్ వరకు మనకు గేదెల రేట్లు చాలా కంట్రోల్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో దూడలు చనిపోతే ఎలా? సో పాత రైతులకి ఆల్రెడీ ఒక 20-30 గేదెలున్న రైతులకి మొత్తం స్టోరీ అంతా తెలుసు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు ఎన్ని డైరీ ఫామ్లన్నా తిరగండి, మీకు దూడలు బతికిన దాఖలాలు 90% కనిపించవు. ముఖ్యంగా హర్యానాకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు ట్రాన్స్పోర్ట్లో 1-2-3 దూడలు చనిపోతాయి. ఈ విషయం మేము అందరికి ముందుగానే చెప్తాం. అందరి చనిపోతాయన్న గ్యారంటీ కూడా లేదు, అందరి చనిపోవు. అంటే మూమెంటు, అంటే రిస్క్ అయితే ఉంటుంది. అన్నీ ఇప్పుడు హైదరాబాద్లో అంటే నెల దూడలు 2 నెలల దూడలు అమ్ముతారు కాబట్టి కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. మేము అన్ని వారం రోజుల దూడలు ఎక్కిస్తాం కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 దూడలు 3 దూడలు పోయినా కానీ మన ఇంటికి ఒక 7-6 దూడలు వచ్చినా అవి మెల్లమెల్లగా రోగం వచ్చో ఎట్లనో అట్లా అవి కూడా మొత్తం ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో దూడలు మొత్తం మీద అయితే ఫస్ట్ ఇయర్లో బతకడం కొద్దిగా కష్టమనే చెప్తూ ఉంటా. కానీ గేదెలకు మాత్రం ఇబ్బంది ఉండదండి. మీరు దూడలున్నా లేకున్నా హర్యానా గేదెలు మీకు సంవత్సరం పాటు పాలిస్తాయి. ఒకవేళ దూడ చనిపోతే దాని బొమ్మ తయారు చేసి దాన్ని ముందు పెట్టి పాలు బితుకుతారు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ముంగట దానేస్తే సరిపోతుంది. దానేయంగానే ఆటోమేటిక్గా గేదె పాలిచ్చేస్తుంది. ఇది హర్యానా గేదెల స్పెషాలిటీ అండి. కానీ లోకల్ గేదెలు, జాఫరాబాద్, గుజరాత్ గేదెలు అట్లా ఉండదు. అందుకే కొత్తలకు ఏం చెప్తున్నా అంటే దూడల మీద ఎక్కువ ప్రాణం పెట్టుకోకండి. ఎందుకంటే చాలా రిస్క్. మీరు తిరగండి, చాలా డైరీలు తిరగండి, రైతులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు వినండి. సో ఇది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై వీడియోస్.